సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని తద్వారా అవినీతి రహిత సమాజం ఏర్పాటులో భాగస్వాములు కావాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ కోరారు. ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన పనుల తనిఖీలో పాల్గొన్న ఆయన పలు రికార్డులను పరిశీలించి వాటిపై నివేదిక ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఫౌండర్ మంచిగట్ల అనిల్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాల పనితీరును తెలుసుకునే అవకాశం దేశ పౌరులందరికీ ఉండాలని తెలిపారు. రికార్డుల తనిఖీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారనే విషయాలను తెలుసుకున్నామన్నారు. ఈ రికార్డుల తనిఖీలో గురించిన అవకతవకలపై సమగ్ర నివేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులకు సమర్పిస్తామని, ఆ తర్వాత వాటిపై విచారణ ఉంటుందని వెల్లడించారు. సమాచార హక్కు చట్టంపై చాలామందిలో అవగాహన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఇలాంటి రికార్డుల తనిఖీ జరుగుతున్న సమయంలో వచ్చి సమాచార హక్కు చట్టంపై అవగాహన తెచ్చుకోవాలని ఆయన కోరారు. ఈరోజు రికార్డుల తనిఖీలో ఏదైతే లభిస్తుందో, ఉదాహరణకి సీసీ రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ లేదా హరితహారంకు సంబంధించిన మొక్కలు, అదర్వైజ్ సెంట్రల్ ఫండ్స్, స్టేట్ ఫండ్స్ ఆర్ ఏదైనా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సిఎస్ఆర్ ఫండ్స్ లాంటివి లేదా ప్రత్యేకమైన నిధులు లైక్ పల్లె ప్రగతి లాంటిది ఏవైతే నిధులు ఉంటాయో మరి ఆ యొక్క నిధులు అనేటివి మరి గ్రామానికి సరిగా వినియోగించారా లేదా అవినీతి జరిగిందా, అవకతవకలు జరిగాయా లేదా వచ్చిన నిధులే రిటర్న్ వెళ్ళిపోయా, అలాంటివి కూడా ఉంటాయి. సో నిధులు వస్తాయి కానీ ఖర్చు చేయరు అభివృద్ధి కోసం, అలాంటివి కూడా జరుగుతుంది. అలసత్వం అంటాము. ఏదైనా అవకతవకలు చేస్తారా అనే వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మన సంస్థ అనేది ఇక్కడ గ్రామ పంచాయతీ రికార్డు తనిఖీలు మొదలుపెట్టింది. ఎక్కువగా అవగాహన లేదు. ఇప్పటికీ అది 17.5 years అయిపోయింది, 17 సంవత్సరాలు అయిపోయింది ఇది వచ్చి. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేదు. ప్రజల్లోనే కాదు, చెప్పాలి అంటే సమ్ గవర్నమెంట్ అఫీషియల్స్లో కూడా అవగాహన లేమితో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రికార్డుల తనిఖీల కార్యక్రమం జరిగింది. దీని తదుపరి వివరాలు ఏవైతే ఉన్నాయో మేము డైరెక్ట్గా ప్రజలకి కాకుండా ఇక్కడ యొక్క జిల్లా కలెక్టర్కి, డిపిఓకి అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు పంచాయతీరాజ్ వ్యవస్థ కమిషనర్, అలాగే PR&RD సెక్రటరీ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ. దాంతోపాటు న్యూఢిల్లీలో పంచాయతీరాజ్ సెక్రటరీ ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక సెక్రటరీ, సీనియర్ మోస్ట్ IAS ఆఫీసర్. వీరందరికీ మేము ఈ యొక్క వివరాలు, డీటెయిల్స్, ఫొటోస్, జిరాక్సెస్ ఎవ్రీథింగ్ ఒక రిపోర్ట్గా రాసి ఆ రిపోర్ట్ని పంపించడం జరుగుతుంది. దాని తదుపరి చర్యలు ఇక్కడ నా సెక్రటరీ మరియు ఎంపీ యొక్క సహకారంతో ఎంక్వైరీ విచారణ చేసి దాని కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేయగలుగుతారు. ఈ తనిఖీల్లో కౌన్సిల్ ఫర్ సిటిజన్ సంస్థ ప్రతినిధులు బత్తిన శ్రీనివాసరావు, చరణ్ కాంత్, తాలా సురేష్, గంధం ప్రశాంత్, నిమ్మ తిరుపతి, వివిధ జిల్లాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.